డొనాల్డ్ ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ పిచ్చి పైత్యం ఏ స్థాయికి చేరుకుంది అంటే ఈ మనిషి ఆ అవార్డు కోసం ఎంతవరకు వెళ్లడానికైనా సిద్ధమయ్యాడు. యుక్రెయిన్ యొక్క ఈ మ్యాప్ లో కనిపిస్తున్న లోహెన్స్క్, డొనెట్స్క్, జియోపార్జియా, ఖెరోసన్, క్రైమియా ఈ 5 ఏరియాస్ ను పుతిన్ కు అప్పగించి యుద్ధాన్ని ఆపేయండి అని ప్రతిపాదించడానికి సిద్ధమయ్యాడు. అయితే ఇది మంచి న్యూసే కదా, రష్యాకు మంచి న్యూసే కదా అంటే ఎస్. అయితే ఇతను యుక్రెయిన్ ప్రమేయం లేకుండా ఈ భూముల్ని రష్యాకు కలపడానికి సిద్ధమయ్యాడు. క్రైమియాను 2014 లోనే రష్యా ఆక్యుపై చేసింది. లోహెన్స్క్ అండ్ డొనెట్స్క్ ను ఫిబ్రవరి 2022 యుద్ధం తర్వాత ఆక్యుపై చేసింది. జియోపార్జియన్, ఖెరోసన్ ఏరియాస్ ను లాస్ట్ ఇయర్ ఆక్యుపై చేసుకుంది. ఈ 5 ఏరియాస్ యుక్రెయిన్ కు చాలా ముఖ్యమైనవి. ఆగస్టు 15th అలస్కాలో జరగబోయే ట్రంప్ అండ్ పుతిన్ మీటింగ్ లో ఈ 5 ప్రదేశాలను పుతిన్ కు అప్పగించే ప్లాన్ లో ట్రంప్ ఉన్నాడంట. ఈ మీటింగ్ లో యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీను ఆహ్వానించలేదు. జెలెన్స్కీ రంగంలో దిగి మా ప్రమేయం లేకుండా మా భూమిని అమ్మేస్తే, మా భూమిని రష్యాకు ఇస్తే మాకు ఇష్టం లేదు అని ఖరాఖండిగా చెప్పేశాడు. సీజ్ ఫైర్ చేసుకోవాలి అంటే పుతిన్ పెట్టిన ముఖ్యమైన డిమాండ్ ఈ 5 రాజ్యాలను రష్యా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే, అంతర్జాతీయంగా దీన్ని రికగ్నైజ్ చేస్తే యుద్ధాన్ని ఆపేస్తా అని పుతిన్ చెప్పాడు. యుక్రెయిన్ కు తెలియకుండా ట్రంప్ ఈ 5 ఏరియాస్ ను ఎక్కడ రష్యాలో కలిపేస్తాడేమో అని చెప్పి వెస్టర్న్ యూరోప్ దేశాలు, EU సమూహం అండ్ నాటో దేశాలు కలవరపడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ పైన తిరగబడుతున్నాయి. ఈ 5 రాజ్యాలు రష్యాకు ఎందుకు కావాలి అంటే ఫస్ట్ క్రైమియా దగ్గరకు వెళ్దాం. ఈ క్రైమియా అనేది బ్లాక్ సీ దగ్గర ఉంటుంది. నోవరోస్క్ అండ్ సోచి అనబడే 2 రష్యన్ ఓడరేవులు ఇక్కడే ఉంటాయి. ఇక్కడే రష్యన్ నేవీ కూడా ఉంటుంది. ఈ క్రైమియా ఏరియా ఒకవేళ యుక్రెయిన్ కంట్రోల్లో వెళ్లిపోతే, రేపు యుక్రెయిన్ నాటోలో కలిస్తే నాటో సైన్యం క్రైమియా నుండి సముద్ర మార్గం గుండా రష్యా పైన దాడి చేయొచ్చు. సో అందుకే 2014 లో రష్యా దీన్ని ఆక్రమించి బ్లాక్ సీ మొత్తాన్ని కంట్రోల్ చేసింది. కజకిస్తాన్ నుండి యూరోప్ కు వెళ్లే సిపిసి పైప్స్ ఈ బ్లాక్ సీ గుండా వెళ్తాయి. ఈ సిపిసి పైప్ లైన్స్ అమెరికా యొక్క ఎక్సాన్ మొబిల్, చెవ్రాన్ వంటి కంపెనీస్ కు చెందినవి. ఇది ప్రపంచంలోనే చాలా పెద్ద వాల్యూమ్ ఉన్న పైప్ లైన్స్. బ్లాక్ సీ రష్యా కంట్రోల్లో ఉంటే యూరోప్ కి వెళ్లే ఆయిల్ అండ్ గ్యాస్ పైన రష్యా నిఘా ఉంటుంది. ఈ పైప్ లైన్ ను ఆపేస్తే అమెరికాకు ప్రతి ఇయర్ $10 బిలియన్ నష్టం వాటిల్లుతుంది. తమ యొక్క ఈస్టర్న్, సౌతర్న్ బార్డర్స్ ను సేఫ్ గార్డ్ చేసుకోవాలి అంటే బ్లాక్ సీ అండ్ క్రైమియా 2 ఏరియాస్ రష్యాకు చాలా అంటే చాలా ముఖ్యమైనవి. ఈ 2 ఏరియాస్ లేదు అంటే సముద్రం గుండా నాటో దేశాలు రష్యా పైన అటాక్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టే పుతిన్ క్రైమియాను ఆక్యుపై చేసుకున్నాడు. లోహెన్స్క్ అండ్ డొనెట్స్క్ ఏరియాస్ లో అరుదైన ఖనిజాలు ఉన్నాయి. అండ్ ఈ 2 ఏరియాస్ లో రష్యన్ ప్రజలు అంటే ప్రో రష్యన్ ప్రజలు ఉన్నారు. రష్యాకు సపోర్ట్ చేసే ప్రజలు, నాయకులు ఈ 2 ఏరియాస్ లో ఉన్నారు అన్నమాట. జియోపార్జియన్, ఖెరోసన్ రష్యాకు ఎందుకు కావాలి అంటే క్రైమియాను రక్షించుకోవడానికి ఈ 2 ఏరియాస్ రష్యాకు కావాలి అన్నమాట. ఇది సీ ఆఫ్ అజోవ్. రష్యా నుండి క్రైమియాకు వెళ్ళాలి అంటే సముద్రంలో వేసిన కర్చ్ బ్రిడ్జ్ గుండానే వెళ్ళాలి. అయితే ఈ బ్రిడ్జ్ ను యుక్రెయిన్ బాంబ్స్ పెట్టి లేపేయడానికి ఎన్నో సార్లు ప్లాన్ చేసింది. మొన్న కూడా లాస్ట్ మంత్ కూడా ఈ బ్రిడ్జ్ కింద బాంబ్ పెట్టి మధ్యలో లేపేసింది. రష్యా క్రైమియా మధ్య రోడ్ యాక్సెస్ లేదు. బ్రిడ్జ్ ద్వారానే వెళ్ళాలి, సముద్రం గుండానే వెళ్ళాలి. రేపు ఈ బ్రిడ్జ్ ను లేపేస్తే క్రైమియా రష్యా నుండి కట్ అవుతుంది, సపరేట్ అయిపోతుంది. అందుకే జియోపార్జియన్, ఖెరోసన్ ను ఆక్యుపై చేసుకున్నాడు పుతిన్. ఈ 2 రాజ్యాల నుండి క్రైమియాను బై రోడ్ యాక్సెస్ చేయొచ్చు, అంటే బై రోడ్ క్రైమియాకు వెళ్ళొచ్చు అనమాట. పుతిన్ చేసే ప్రతి పనికి ఒక విజన్, ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ హైలైట్ చేసిన ఏరియాస్ బఫర్ జోన్ లాగా కూడా పనిచేస్తాయి. అంటే ఒకవేళ రేపు యుక్రెయిన్ నాటోలో కలిసిపోతే రష్యన్ బార్డర్స్ వరకు నాటో సైన్యం రాకుండా ఈ బార్డర్స్ అనేవి, ఈ 5 ఏరియాస్ అనేవి బఫర్ జోన్ లాగా పనిచేస్తాయి అనమాట. బట్ దీనికి EU దేశాలు ఒప్పుకోవడం లేదు. యూరోప్ దేశాలు ఎందుకని డొనాల్డ్ ట్రంప్ అంటే చాలా కోపంగా ఉన్నారు అనేది తెలుసుకునే ముందు మీ నుండి కేవలం 1 మినిట్ తీసుకుంటున్నా. అవసరం ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడొచ్చు. ఫ్రెండ్స్, ప్రస్తుతం జరిగే ట్రేడ్ వార్, టారిఫ్ యుద్ధాల్లో డేటా సైన్స్ ద్వారా ఏ ప్రోడక్ట్ యొక్క సేల్స్ ఏ దేశానికి లాభాన్ని, నష్టాన్ని కలిగిస్తాయి అనేది ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. డేటా సైన్స్ లో ఎక్సెల్ అవ్వాలి అనుకునే వారికి ఓడిన్ స్కూల్ ఒక మంచి ప్లాట్ఫామ్ ను తీసుకొచ్చింది. మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నా కూడా ఇక్కడ ఆపర్చునిటీ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్: లైవ్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటారు, రియల్ వరల్డ్ కేస్ స్టడీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మాక్ ఇంటర్వ్యూస్ ద్వారా మీ యొక్క కాన్ఫిడెన్స్ ను పెంచుతారు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ద్వారా మీకు ట్రైనింగ్ ఇప్పించి మీ స్కిల్స్ ను రెట్టింపు చేస్తారు, 10+ ప్రాజెక్ట్స్, 230+ అసైన్మెంట్స్ తో హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు, రియల్ టైమ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. ఇక్కడ కనిపిస్తున్న టాప్ 600+ హైరింగ్ కంపెనీస్ ద్వారా ఆపర్చునిటీను ప్రతి మంత్ జాబ్ డ్రైవ్స్ ద్వారా కల్పిస్తారు. ఇందులో ఉన్న కోర్ కోర్సెస్ పవర్ BI, SQL, పైథాన్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ AI, అజూర్, అడ్వాన్స్డ్ ఎక్సెల్
ఇలా ఎన్నో ఇలైట్ కోర్సెస్ ను ఆఫర్ చేస్తున్నారు. కెరియర్ లో ఎలా యాక్సలరేట్ అవ్వాలి అనే స్కిల్స్ ను కూడా నేర్పిస్తారు. రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్ ట్రైనర్స్ ద్వారా మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఈ కోర్స్ పూర్తయిన తర్వాత ఓడిన్ స్కూల్ ద్వారా సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఈ కోర్స్ తీసుకొని పెద్ద పెద్ద కంపెనీస్ లో హైర్ అయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేయండి. కాల్ బ్యాక్ రిక్వెస్ట్ పెట్టండి. ఒక కౌన్సిలర్ మీకు కాల్ చేసి మీ ఎలిజిబిలిటీను రివ్యూ చేస్తారు. మీ స్కిల్స్ ఏ కోర్సెస్ కు సూట్ అవుతాయి, ఎలాంటి జాబ్స్ మీకు రావచ్చు అనే బ్రీఫ్ ఐడియా మీకు ఇస్తారు. మీ డౌట్స్ అన్నిటినీ కస్టమర్ కేర్ లో క్లారిఫై చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ జర్నీను స్టార్ట్ చేయొచ్చు. దీని యొక్క నెక్స్ట్ బ్యాచ్ ఆగస్టు 30వ తేదీన స్టార్ట్ అవ్వనుంది. ఎందుకని యూరోప్ దేశాలు, ముఖ్యంగా నాటో దేశాలు డొనాల్డ్ ట్రంప్ కు తిరగబడుతున్నారు అంటే, యూరోపియన్ యూనియన్ లో యూకే ను తీసేస్తే 27 దేశాలున్నాయి. నాటోలో 32 దేశాలున్నాయి. దాదాపు 10 వరకు వెస్టర్న్ యూరోపియన్ దేశాలు బహిరంగంగానే డొనాల్డ్ ట్రంప్ ను విమర్శించారు. జర్మనీ లీడర్ అనలీనా ట్రంప్ ను అవుట్ ఆఫ్ ద బ్లూలో మాట్లాడుతున్నాడు అంటే మైండ్ దొబ్బి మాట్లాడుతున్నాడు. యుక్రెయిన్ భూమి రష్యాకు ఒక అగ్రెసర్ కు ఎలా ఇచ్చేస్తారో అని విమర్శించారు. యూకే లీడర్ జాన్ హెలీ దేర్ క్యాన్ బి నో నెగోషియేషన్ ఆన్ యుక్రెయిన్ వితౌట్ యుక్రెయిన్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. జెలెన్స్కీ యూరోప్ నాటో నాయకులు లేకుండా అలస్కాలో ఎలా పుతిన్తో మాట్లాడతాడు, ఎలా పుతిన్తో మీటింగ్ చేస్తాడు? ఊర్లో పెళ్లికి ఎవరో హడావిడి చేసినట్లు యుద్ధం చేసేది మేము, చచ్చిపోయేది మా సైనికులు, నీ పెద్దరికం ఏంటి, నువ్వేం పెద్ద మనిషి అని విమర్శిస్తున్నారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మొదటి నుండి డే 1 నుండి డొనాల్డ్ ట్రంప్ ను విమర్శిస్తున్నాడు. ఈయనేమన్నాడు అంటే, ఫ్యూచర్ ఆఫ్ యుక్రెయిన్ కెనాట్ బి డిసైడెడ్ వితౌట్ యుక్రెయిన్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. జెలెన్స్కీ ఏమంటున్నాడు, మీరు యుద్ధాన్ని జస్ట్ కొన్ని రోజులు పాస్ చేస్తే లాభం లేదు, రష్యాను పర్మనెంట్ గా మా ఏరియాస్ నుండి వెనక్కి పంపియండి అని డిమాండ్ చేస్తున్నాడు. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ఏంటి అంటే, అలాస్కాలో మీటింగ్ చేస్తాడు, టెంపరీగా యుద్ధాన్ని పాస్ చేస్తాడండి. అంటే ఈ 5 ఏరియాస్ యుక్రెయిన్ రష్యా అనే పంచాయతీని తెగ్గొట్టకుండానే, అంటే ఈ ఏరియాస్ లో, ఈ బఫర్ జోన్స్ లో రష్యన్ ఆర్మీ అక్కడే ఉంటుంది, యుక్రెయిన్ ఆర్మీ కూడా ఎక్కడున్నారో అక్కడే ఉంటారనమాట. ఎవ్వరూ వెనక్కి వెళ్లరు. జస్ట్ ఈ యుద్ధాన్ని ఈయన పాస్ చేస్తాడు. యుక్రెయిన్ లాంటి యుద్ధాన్నే స్టాప్ చేశాను, పుతిన్ లాంటి నాయకుడినే కూర్చోబెట్టాను, మీటింగ్ లో మాట్లాడి యుద్ధాన్ని స్టాప్ చేశాను అని చెప్పి అక్టోబర్ 10th రోజు పీస్ ప్రైజ్ ను దొబ్బేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ యుద్ధం కొనసాగుతుంది. ఇది జెలెన్స్కీకి ఇష్టం లేదు. జెలెన్స్కీ ఏమంటున్నాడు, పర్మనెంట్ గా యుద్ధాన్ని స్టాప్ చేస్తేనే దీన్ని సీజ్ ఫైర్ అని నేను ఒప్పుకుంటాను అంటున్నాడు. కొన్ని నెలల ముందు నాటో దేశాలు అమెరికా లేకున్నా కూడా మేము యుక్రెయిన్ కు అండగా ఉంటాము, రష్యాతో యుద్ధం చేస్తాము అన్నట్లు అమెరికాకు ఆల్రెడీ వీరు అద్దాన్ని చూపించారు. నాయకుల్ని పక్కన పెడితే చాలా మంది యుక్రెయిన్ ప్రజలు రష్యాలో మేము కలవము అని చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ లాంటి నాయకుల కారణంగా నిజంగా నీతి నిజాయితీతో ఉన్న నేషనలిస్టిక్ పార్టీల యొక్క పరువు పోతోంది. ఈ విధంగా అనవసరమైన విషయాల్లో ట్రంప్ దూరుతున్నాడు. యూకే అయితే డొనాల్డ్ ట్రంప్ ను డంప్ చేసి ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో సైన్ చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ పైత్యం ప్రపంచాన్ని రోలర్ కోస్టర్ రైడ్ కు తీసుకువెళ్తోంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, దీని గురించి చెప్పడమే మర్చిపోయా. నిన్న ట్రంప్ అజర్బైజాన్ అండ్ ఆర్మేనియా మధ్య సీజ్ ఫైర్ చేయించాడు కదా. వాషింగ్టన్ డీసీలో వీడియో షూట్ పెట్టి ఇద్దరు నాయకుల్ని కూర్చోబెట్టి చేతులు కలిపాడు, వెక్కిలి నవ్వులు నవ్వాడు. 100 ఏళ్ల నాగోర్నో కరాబక్ అనే ఏరియా విషయంలో ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవను నేను ఆపాను, డీల్ ను క్లోజ్ చేశాను. ఆన్ ద స్పాట్ లోనే ఈ ఇద్దరు నాయకులు డొనాల్డ్ ట్రంప్ కు శాంతి పురస్కారం ఇవ్వాలి అని రికమెండ్ కూడా చేశారు. ఆల్రెడీ ఇజ్రాయెల్, కంబోడియా, థైలాండ్, పాకిస్తాన్ వంటి దేశాలు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ పీస్ ప్రైజ్ రావాలని రికమెండేషన్స్ ఇచ్చారు. ఈ శాంతి చర్చల్లో ఇరాన్ హ్యాపీగా లేదు. అజర్బైజాన్ డిస్పైట్ ఆఫ్ బీయింగ్ అన్ ఇస్లామిక్ కంట్రీ ఇరాన్ కు వెన్నుపోటు పొడిచింది. ఇన్ని రోజులు ఇరాన్ తో ఫ్రెండ్షిప్ చేసింది, ఇప్పుడు ప్లేట్ మార్చింది. ఆర్మేనియా కూడా రష్యాకు వెన్నుపోటు పొడిచింది. ఆర్మేనియా, అజర్బైజాన్ 2 దేశాలు ఇన్ని రోజులు యుద్ధం అని చెప్పి డ్రామా చేశాయి. పుతిన్ ఎలా ఈ 2 దేశాలను పనిష్ చేస్తాడు అనేది రానున్న రోజుల్లో చూడాలి. అజర్బైజాన్ కి అయితే గట్టిగా దిగబోతోంది. సింధూర్ యుద్ధంలో కూడా అజర్బైజాన్ నాటకాలు ఆడింది, పాకిస్తాన్ కే సపోర్ట్ చేసింది. అజర్బైజాన్ వెనక కూడా డీప్ స్టేట్ ఉంది అని ఇప్పుడు అర్థమైంది. ఆర్మేనియా, అజర్బైజాన్ ఇరాన్ తో బార్డర్ ను షేర్ చేసుకుంటాయి. ఇరాన్ బార్డర్ దగ్గర అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం అనేది ఇరాన్ కు మంచి విషయం కాదు. లాస్ట్ ఇయర్ ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రాహీం రైసీ అనుమానాస్పదంగా అజర్బైజాన్ లోనే చనిపోయాడు. హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయాడు. నేను అప్పుడే చెప్పా, డెఫినెట్ గా అజర్బైజాన్ దీని వెనక ఉంది అని చెప్పా. అజర్బైజాన్ ను నమ్మినందుకు బాగానే చూసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ జూన్ 18th కూడా సేమ్ ఇలాగే చేయాలి అనుకున్నాడు. మోడీ గారు G7 మీటింగ్ కెనడాలో ముగించుకున్న తర్వాత మోడీ గారిని అసీం మునీర్ ను వైట్ హౌస్ లో కూర్చోబెట్టి ఇద్దరి చేతులు కలిపి వెకిలిగా నవ్వి, ఇద్దరి మధ్య నేను సీజ్ ఫైర్ చేయించాను, యుద్ధాన్ని ఆపాను, 2 న్యూక్లియర్ పవర్స్ మధ్య
మధ్య యుద్ధాన్ని ఆపాను, 100 ఏళ్ల కాశ్మీర్ ఇష్యూను క్లోజ్ చేశాను అని ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు చెప్పి ప్రపంచాన్ని నమ్మించి ఆ నోబెల్ పీస్ ప్రైజ్ ను కొట్టేయాలి అని చూశాడు. కానీ మోడీ గారు తెలివిగా ట్రంప్ పిలిచినా కూడా అమెరికాకు వెళ్లకుండా క్రొయేషియాకు వెళ్లిపోయారు. దీంతో అసీముని ఒక్కడే లంచ్ చేసి వెళ్లిపోయాడు. ఇక్కడ మీరు గమనిస్తే డొనాల్డ్ ట్రంప్ షెహబాజ్ షరీఫ్ ను పిలవకుండా ఇద్దరిని ఒకే స్టేజ్ లో కూర్చోబెట్టి ఇద్దరిని సమానంగా చూడాలి, తద్వారా భారతీయుల యొక్క పరువు తీయాలి అని చూశాడు. అయితే తెలివిగా మోడీ గారు తప్పించుకున్నారు. జూన్ 18 తర్వాత నుండి నేను పిలిచినా మోడీ రాలేదు అని చెప్పి ఇతను భారత్ ను టార్గెట్ చేయడం మొదలు పెట్టాడు. ఒకవేళ అక్టోబర్ 10 రోజు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ ప్రైజ్ రాలేదా, భారతీయుల్లో చాలా మంది అండ్ ప్రపంచంలో ఉన్న చాలా మంది పార్టీ చేసుకుంటారు. రీసెంట్ గా బెదిరించి ఒబామాలో స్వీడన్ ను నాటోలో కలుపుకున్నారు. స్వీడన్ F-35 డీల్ ను క్యాన్సిల్ చేసుకుంది. ఎందుకు క్యాన్సిల్ చేసుకుంది అంటే స్వీడన్ ను కూడా బెదిరించారు. నువ్వు అమెరికా యొక్క ఆయుధాలు కొను, రష్యా అగ్రెషన్ నుండి అమెరికానే నిన్ను కాపాడుతుంది అని స్వీడన్ ను ఒప్పించి నాటోలో కలిపారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన చేష్టలు స్వీడన్ కు నచ్చడం లేదు. యూరోపియన్ యూనియన్ దేశాలను డొనాల్డ్ ట్రంప్ లెక్క చేయడం లేదు. జెలెన్స్కీ లేకుండానే పుటిన్ తో మీటింగ్ చేశాడు. దీని కారణంగా స్వీడన్ అలిగింది. F-35 డీల్ నుండి స్వీడన్ వెనక్కి వెళ్లిపోయింది. డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ పైన కోపాన్ని వెళ్లగక్కకుండా ఇండైరెక్ట్ గా మేము యూరోపియన్ యూనియన్ యొక్క ఆయుధాలనే కొంటాము అని చెప్పి స్వీడన్ పక్కకు తప్పుకుంది. స్విట్జర్లాండ్ కూడా F-35 డీల్ లో క్యాన్సిల్ చేసింది. ఇండియా కూడా రీసెంట్ గా F-35 డీల్ నుండి వెనక్కి వెళ్లిపోయింది. అంటే 90,000 కోట్లు పెట్టి మేము F-35 ను కొనము అని ఖరాఖండిగా ఇండియా కూడా చెప్పేసింది. తద్వారా లాక్హీడ్ మార్టిన్ కంపెనీకు 1,000 కోట్ల నష్టం వాటిల్లింది. నాటో అడ్వైజర్ డొనాల్డ్ ట్రంప్ ను క్రిటిసైజ్ చేశారు. నాటో అడ్వైజర్ అయిన క్రిస్టిల్ కోర్ ఏమన్నారు అంటే, నువ్వు 50% ఇండియా పైన టారిఫ్ వేశావు, దీని వల్ల ఏమవుతుందో తెలుసా, ఇండియా రష్యా చైనాకు దగ్గరవుతోంది, ఇండో పెసిఫిక్ ఓషన్ లో ఒక స్ట్రాటజిక్ ఆలీను నువ్వు మోసం చేశావు, న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు అన్నట్లు నాటో కూడా స్ట్రాంగ్ గా డొనాల్డ్ ట్రంప్ ను క్రిటిసైజ్ చేయడం జరిగింది. మెల్లిమెల్లిగా అందరూ డొనాల్డ్ ట్రంప్ ను టార్గెట్ చేస్తున్నారు. నాటో, EU, ఇండియా, చైనా, రష్యా ఇలా అన్ని దేశాలు డొనాల్డ్ ట్రంప్ ను ఒంటరి వాడిని చేశాయి. డొనాల్డ్ ట్రంప్ ను టార్గెట్ చేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అప్రూవల్ రేటింగ్ 37% కు తగ్గిపోయింది. అమెరికాలోని చాలా మంది యువత డొనాల్డ్ ట్రంప్ కు అగేన్స్ట్ గా ఉన్నారు. ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ తగ్గిపోతున్నాడు. ఇంకొక విషయం చెప్పాలి, అలాస్కాలో మీటింగ్ జరిగిన దాని యొక్క ఫలితం ఏమీ ఉండదు. ఈ 5 ఏరియాస్ పుటిన్ కు రాసివ్వాలి. రాసివ్వకపోతే పుటిన్ యుద్ధాన్ని ఆపడు. అక్టోబర్ 10 రోజు నోబెల్ పురస్కారం కోసమే డొనాల్డ్ ట్రంప్ ఇదంతా చేస్తున్నాడు. టెంపరీగా యుద్ధాన్ని పాస్ చేసి యుద్ధాన్ని ఆపేశాను అని చెప్పి గ్లోబల్ లెవెల్లో ఫేక్ గా తన గురించి తానే బ్రాండింగ్ చేసుకోవాలి అని చూస్తున్నారు. అందరూ జాగ్రత్తగా ఈ ఈవెంట్ ను గమనించాలి. ఆగస్టు 15న అలాస్కాలో మీటింగ్ జరగనుంది. ఆ తర్వాత ఎన్నో ఈక్వేషన్స్ మారనున్నాయి. దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.